షోకాజ్ నోటీసులు ఇచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద గత సంవత్సరం డిసెంబర్ 4న రాత్రి సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో దాదాపు 6 నెలల పాటు ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. ఈ ఘటనపై స్పందించిన చిత్ర బృందం బాలుడి వైద్య ఖర్చుల మొత్తం భరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య అనేక అంశాలపై తీవ్రమైన చర్చలు జరగ్గా ప్రభుత్వం పలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సంధ్యా థియేటర్ మధ్య తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ తీరుపై మాత్రం జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎస్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. మరి ఈ నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.